నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అభినందనం. ఈ రోజు సీతా కళ్యాణ వైభోగం సినిమా ట్రైలర్ లాంచ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి హలో అండ్ వెల్కమ్. ఫస్ట్లీ మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ మీ గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్లీజ్ కమ్ ఆన్ ఎవ్రీబడీ, మేక్ సమ్ నాయిస్. ఆల్ రైట్, సో విత్ దిస్ లవ్లీ ఎనర్జీ ఈ రోజు మనం అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఇంకా మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ని రాక్ చేయబోతున్నాము. సో ప్లీజ్ బీ రెడీ as we get started. So ladies and gentlemen, put your hands together and welcome our chief guest Harshit Reddy garu, Balagam Dilraju Productions. Sir gurinchi ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. Can we have Harshit Reddy garu on this stage? All right, chief guest garu వచ్చేసారు. I also would like to welcome on stage Beckham Venugopal garu. Sir gurinchi చప్పట్లు కొట్టాలి please. Thank you so much everybody. Our lead actor Suman Tej garu gurinchi గట్టిగా చప్పట్లు కొట్టండి please. A very warm welcome to you sir. Also, let's put our hands together for the very beautiful, the supremely talented, none other than Garima Chauhan. Garima Chauhan gurinchi chappallu kottali. Come on everyone. ప్రొడ్యూసర్ రచాల యుగేందర్ గారు కూడా మాతో ఉన్నారు. అలాగే డైరెక్టర్ సతీష్ పరమవేద గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కెన్ వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్ సతీష్ జీ ఆన్ స్టేజ్? ఓకే, గగన్ విహారీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో గగన్ విహారీ గారు గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. కెన్ వీ హ్యావ్ సర్ ఆన్ స్టేజ్? లిరిసిస్ట్ పూర్ణచారి గారు గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూవీ కమింగ్ అప్ యువర్ వే. Also, I would like to call upon stage Arvind garu from our studio, alage Asim garu from Neeros. దయచేసి మీరు అందరూ ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెరీ వార్మ్ వెల్కమ్ sir. So the talented stars, the brain behind the movie, the fabulous production మీరందరూ ఇప్పుడు చూసారు. ఇది వీళ్ళదే. సో ఒక్కసారి అన్ని డిగ్నిటరీస్ మా గెస్ట్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. That's going to be such a warm welcome. Thank you so much for joining us on stage. Okay. So చీఫ్ గెస్ట్ గారు హర్షిత్ గారు, మీరు ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అని చెప్తే ఆ టీమ్ విల్ బి ప్లేయింగ్ ద ట్రైలర్. ఓకే, ఎస్. ట్రైలర్ లాంచ్. సో చీఫ్ గెస్ట్ గారు చెప్పేలాగా కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ వీడియో ప్లీజ్? కమ్ ఆన్ ఎవ్రీబడీ, లెట్స్ మేక్ సమ్ నాయిస్ as we are doing the trailer launch right here on this beautiful day for Sita Kalyana Vaibhogam. Can we have the trailer please? అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తదేవ చ. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత హింస అయినా పరమో ధర్మమే. యాలా 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 ఎంత ముద్దుగా ఉంది యాలా, మరదే నింగి నేల పిండం మోయాలా. నేను కారు కొన్నా, బైక్ కొన్నా, ప్రైవసీ కొన్నా. ఆ సీత గీత దాటిందేమో గాని నా కూతురు నా మాట చెవదాటదు. వాడిని చంపి దాన్ని ఇక్కడ పెళ్లి చేసుకుంటా. శ్రీరామనవమి అయ్యేంత వరకే. ఆడపిల్ల మీద చెయ్యిస్తే చెయ్యి తీసేయాలి. గుడి తలుపులు తెరుచుకుంటాయి.
క్షణం భయపెడతా. సీత జోలికొస్తే ఆ రావణుడైనా ఈ రావణుడైనా చతుర్వేది రాముడు చేతుడు కదా. నేనే మగాన్ని, సీత ఎప్పటికీ నాదే. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదేవ చ. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత హింస అయినా పరమో ధర్మమే. యాలా 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 ఎంత ముద్దుగా ఉంది యాలా మనదే నింగి నేలా పిండమ్మో యాలా నేను కారు కొన్నా, బైక్ కొన్నా, ట్రైలేసి కొన్నా. ఆ సీత గీత దాటిందేమో గాని నా కూతురు నా మాట చెబుదాడు. వాడిని చంపి దాన్ని ఇక్కడ పెళ్లి చేసుకుంటా. శ్రీరామనవమి అయ్యేంత వరకే. ఆడపిల్ల మీద చెయ్యేస్తే చెయ్యి తీసేయాలి. గుడి తలుపులు తెరుచుకుంటాయి. రాముడు సీతని కథ చెప్తాడు. చంపితే ఉందా అనుక్షణం భయపెడతా. సీత జోలికొస్తే ఆ రావణుడైనా ఈ రావణుడైనా చతుర్వేది రాముడు చేతుడు కదా. నేనే మగాన్ని, సీత ఎప్పటికీ నాదే. సో ట్రైలర్ చూసి ఒక్క మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ మూవీలో మాస్, యాక్షన్, రొమాంటిక్ కేటగిరీ అన్ని మిక్స్ చేసి ఒక సాలిడ్ ఫిల్మ్ మీరు అందరూ చూడబోతున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 21st. So can you give this wonderful trailer a big round of applause, everybody? All right, can we also have the posters up, please? Yes, sir, please. సో పోస్టర్స్ తర్వాత చీఫ్ గెస్ట్ గారు, లీడ్ యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు వచ్చి ఇక్కడ మీ వాళ్ళ విషెస్, వాళ్ళ థాట్స్ మీ అందరితో కమ్యూనికేట్ చేయబోతున్నారు. సో ప్లీజ్ బీ రెడీ. ఓకే, సో ట్రైలర్ ఎవరెవరికి నచ్చింది ఒకసారి చేయి పైకెత్తారా ప్లీజ్? హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ లైక్ ద ట్రైలర్? ఇఫ్ యూ లైక్ దట్ ఒక హ్యాండ్. చాలా నచ్చింది, ఎక్సెప్షనల్ అంటే 2 hands అప్, సార్ లాగా 2 hands అందరు. ఓకే, వండర్ఫుల్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. So once the posters are up, we will get started with the speeches from all of you to convey your wishes. Right, everybody, as you can see, mark the date. It is June 21st. Please make sure that you go towards your nearest theaters and watch the fantastic creation that's coming your way.
So, ladies and gentlemen, let me also talk about the first look of Sita Kalyana Vaibhogam, which is very impressive as nowadays it is super challenging to create buzz and enthusiasm in movies, but sometimes the name itself does all the honors, and that is what is brought to you, which is Sita Kalyana Vaibhogam, a movie full of mass, entertainment, thrill, romance, and a lot more. So as you all can see the posters, all of you can also capture it. It looks absolutely stunning. All right, so we are all set. So very firstly, I would like to invite on stage Harshit Reddy garu. Sir, దయచేసి మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హర్షిత్ రెడ్డి గారి గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడండి ప్లీజ్. So we would want to hear it from you, your wishes. All right, so सबको बोला. Okay, cool. హర్షిత్ రెడ్డి గారితో సహా బెక్కం వేణుగోపాల్ గారు, సుమన్ తేజ్ గారు, గరిమా చౌహాన్ గారు, ప్రొడ్యూసర్ రాచాల యుగేందర్ గారు, డైరెక్టర్ సతీష్ గారు, గగన్ విహారీ గారు, రిలీసిస్ట్ పూర్ణచారి గారు, అలాగే అరవింద్ ఆర్ గారు, ఇంకా అసీం గారు, ప్లీజ్ మీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Okay, all of you are here. సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ దయచేసి మీరందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. దేవరాజు గారు, రమణారెడ్డి గారు, ప్లీజ్ మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డిఓపి పశురామ్ గారు, ప్లీజ్ మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ ఫిల్మ్ లుక్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, yes. All right, let's hear it from all of you. Very firstly, requesting our chief guest, Harshit Garu, please speak a few words. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సీతా కళ్యాణ వైభోగమే, సతీష్ పర్మవేద డైరెక్టర్.
సతీష్ మా బ్యానర్లో ఓ మై ఫ్రెండ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. సో ఈ ఐడియా ఇలా చేస్తాను అని చెప్పి ఒక 1.5 year బ్యాక్ వచ్చి సినిమా చెప్పాడు. తర్వాత సుమన్ అనే ఒక కొత్త టాలెంట్ని నేను తీసుకుంటున్నాను ఈ సినిమాకి. సుమన్ రామానాయుడులో చదువుకోవడానికి వెళ్ళాడు. సో అక్కడ నుంచి పిక్ చేసుకున్నాడు సుమన్ని. సో సుమన్ అక్కడ నుంచి ఈ సినిమా డెబ్యూటెంట్గా. తర్వాత నాకు రిలేషన్ సైడ్ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి రిలేషన్ అవుతుంది సుమన్కి. సో ఆల్ ద బెస్ట్ సుమన్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం, అండ్ సతీష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఫిలిం. And Neerus has been sponsoring this film. So Mr. Kanji, all the best. And producer garu, all the best for the film. It looks interesting. Concept ఏదో చెప్పాలని ట్రై చేశాడు. ఇట్స్ ఎప్పటి నుంచో తెలుసు మన ఫార్ములా కాన్సెప్ట్సే మనకి. ఈ కాన్సెప్ట్ తను చెప్పాలనుకున్న దాంట్లో ట్రైలర్లో మీకు చూస్తే ఏమీ తీసుకోలేని విలను అన్ని రూల్స్ ఫాలో అయ్యే హీరోకి మధ్యలో పడే క్లాష్ లాగా ఉంది అమ్మాయితోటి. సో ఎలా ఉంటుందో విల్ సీ ఆన్ 21st June. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ గారు. నెక్స్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. సీతా కళ్యాణ వైభోగమే ఆ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను బాగా ఇష్టపడుతుంటా ట్రెడిషనల్ టైటిల్స్, ఫ్యామిలీ సినిమాలు ట్రెడిషనల్ టైటిల్ బాగా ఇష్టపడే నాకు ఆ టైటిల్ అని చాలా ఇష్టం. అలాగే ఈ సినిమా నిర్మాత యుగంధర్ గారు నాకు ఇంతకుముందు మిత్రులు, లాస్ట్ మూవీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ సినిమా సందర్భంలో నాకు బాగా మిత్రులు. ఈ సినిమా ఎలాగైనా ఇండస్ట్రీలో స్థిరపడాలి, మంచి సినిమా తీయాలని, తనకి ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. వేరే బిజినెస్లు ఉన్నా కూడా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది తపన పడుతుంటారు. అలాగే తను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని, మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేశాడు. ఈ సినిమా వల్ల మీకు మంచి విజయం చేకూరుతుంది. మీరు అనుకున్న సక్సెస్ సినిమా వల్ల వస్తుంది. యుగంధర్ గారు ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ సతీష్ ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా కష్టపడుతూ పెద్ద సక్సెస్ కొట్టాలని చేశాడు. లాస్ట్ మూవీ నాకు తెలుసు చాలా బాగుంది, ఆ సినిమా నాకు నచ్చి ఆ సినిమాని కొంచెం దాంతో జర్నీ చేశాను. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం సపోర్ట్ చేశాను. ఊరికి ఉత్తరాన దాని పాటలు కూడా చాలా మంచి హిట్ అయినాయి. చాలా సూపర్ కాన్సెప్ట్తో సినిమా అప్పుడు తను చేశాడు. నేను చూడగానే ఇంకా చాలా బాగా చేయొచ్చు, కానీ తనకున్న సోర్సెస్లో దానివల్ల చేశాడు. దాని హీరో కూడా నాకు బాగా పరిచయము. ఆ సినిమాని బాగా రిలీజ్ చేశారు. థియేటర్లో అనుకున్నంత రాకపోయినా మా యూట్యూబ్ ద్వారా దాని ద్వారా చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. చాలా మంచి సినిమా అది. తర్వాత ఈ సెకండ్ మూవీ కదా, దాని తర్వాత సెకండ్ మూవీది డెఫినెట్లీ చాలా మంచి డైరెక్టర్, సూపర్ టాలెంటెడ్. సినిమాని ఎలా తీయాలి, తెలుగు ప్రేక్షకులకు ఎలా అందించాలో తనకి బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ ఆ సినిమాని మించి నీకు హిట్ అయ్యి మంచి సక్సెస్ని అందిస్తూ నీ సక్సెస్గా నీ కెరీర్ కొనసాగాలని కోరుకుంటున్నా. అలాగే హీరో సుమన్ అండ్ హీరోయిన్ గరిమా చౌదరి, వీళ్ళిద్దరూ అప్కమింగ్ ఫస్ట్ టైం సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మొదటి సినిమా, ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు. పర్ఫార్మెన్స్ ట్రైలర్లో కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి కెరియర్కి ఇది తొలిమెట్టు, చాలా మంచి విజయం సాధించాలని, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండ్ టీం అందరికీ. అలాగే మన మిత్రులు, ఆయన ఈ మధ్య విలన్గా బాగా స్టాండర్డ్గా అవుతున్నాడు. అన్ని సినిమాలు, లాస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెయిన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో దుమ్ము లేపాడు. నేను తను చూడగానే అంటే ఎన్నో సంవత్సరాలు ట్రై చేస్తున్నాడు తను, ఎట్లాగైనా వాళ్ళని ఫుల్ టాలెంటెడ్ హీరోగా ట్రై చేస్తాడు, విలన్గా ట్రై చేస్తాడు, అన్ని రకాల ప్రయత్నం చేస్తుండు. నీ కెరియర్ స్టార్ట్ అయింది, నీ టైం స్టార్ట్ అయింది ఆ సినిమాతో. మంచి సినిమాలు వస్తాయి నీకు, డెఫినెట్ సెటిల్ అవుతాయి. ఇంకా టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అంతా టీం అందరికీ, సినిమాలో నటించిన నటీనటులందరికీ, మిగతా సాంకేతిక నిపుణులకి నా మనస్ఫూర్తి నా శుభాకాంక్షలు. 21న రిలీజ్ అవుతున్న సినిమాని ప్రేక్షకులందరూ థియేటర్లో వచ్చి చూసి వీళ్ళని ఆశీర్వదించండి. అలాగే మీడియా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ సినిమాకి మంచి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. సుమన్ తేజ్ గారు, దయచేసి మీరు కొన్ని వాక్యాలు మాట్లాడండి ప్లీజ్. మైక్ టు సుమన్ తేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం, మీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ తేజ్, ఇది నా డెబ్యూ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్షిత్ అన్న ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ అ లాట్. And Beckham Venugopal garu, thank you so much sir for coming.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మాట్లాడాను, సో ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఒక కొత్త సినిమా ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఓటీటీలో వస్తున్న అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాస్కి కొంచెం మనం అప్పట్లో చూస్తున్న మనం 90s కిడ్స్ మన అందరికీ కనెక్ట్ అవుతుంది. అప్పట్లో మనము చిన్నప్పుడు నాకైతే బాలకృష్ణ గారు పెద్ద ఫ్యాన్. సో అందరికీ అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలానే ఉంటుంది అందరికీ. సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీ విత్ ఆల్ ఎమోషన్స్, ఫైట్స్, సో అన్నీ కవర్ అవుతాయి ఈ మూవీలో. సో ఇట్స్ అ వెరీ చాలా కష్టపడి చేసాం మనము. ఒక సినిమా ఎండ్ క్రెడిట్స్ చూస్తుంటే అందరం సంతోషంగా నవ్వుకుంటూ ఇలా కనిపిస్తుంది, కానీ మనం ఏడ్చే సీన్స్ కనిపించవి. సో అన్ని ఎమోషన్స్ కవర్ అయితే ఒక సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్లో. సో ఈ జర్నీ మొత్తం నేను, మా డైరెక్టర్ సతీష్ సార్ ఇద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేసాం. 2 మూవీస్ చేసాం ఈ గ్యాప్లో. సో 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. సో ఫస్ట్ మూవీ ఎంత ఎక్స్పీరియన్స్ చేయాలో అంత ఎక్స్పీరియన్స్ చేసాం. సినిమా ఇస్ నాట్ ఏ జోక్. అంటే మనం చూస్తున్న ఒక 2 అవర్స్లో 2.5 అవర్స్లో చూస్తున్నదంతా ఒక ఎత్తు అయితే మేము ఫేస్ చేసేది అంత ఒక ఎత్తు. సో ఎంతో కష్టపడి చేసాం. అసలు ఏం కష్టపడ్డారు, ఏం చేసిరన్న కనీసం థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, మా నీరూస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు లేకపోతే అసలు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Rightly said, everything is because of the team. Thank you so much, sir, and all the best. I'm very sure you're going to shine bright like a diamond. Right now, I request producer Garu, Rachala Yugender Garu, please speak a few words. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్లు హర్షిత్ రెడ్డి గారు, బెక్కం వేణుగోపాల్ గారికి, అదేవిధంగా సందేహం ప్రొడ్యూసర్ సార్ పైకి రావాలి, సత్యనారాయణ సార్ గారు. మీరు గెస్ట్గా వచ్చి కూర్చోవడం బాగాలేదు సార్, పైకి రావాలి. ధర్మరెడ్డి అయినా పైకి రండి. సినిమాలో మీరు పనిచేసి ఆడ కూర్చుంటే ఎట్లండి ముందు. అదేవిధంగా ఇక్కడ గెస్టులు కూడా ఇంకా చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా వేదిక పైకి రావాలని కోరుతా ఉన్నా. మా శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది వచ్చారు, అందరు రావాలి పైకి. ఈ సీతా కళ్యాణ వైభోగమే ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా మేము ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం మేము నిజంగా కూడా. అంటే కొద్దిగా మొదలై ఈ సినిమా చిన్న సినిమాగా మొదలై ఒక పెద్ద సినిమాగా ఎండ్ అవుతుంది. అంటే గగన్ గారు చూశారు మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో, నిన్ను మొన్న వెళ్ళి చూశాను. గగన్ గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు నిజంగా కూడా. మరి సుమన్ తేజ్ కానీ, గరిమా చౌహాన్ కానీ కొత్త నటినట్లు అయినప్పటికీ కూడా వారు శాయశక్తులు కూడా ఈరోజు ప్రేక్షకులకు మెప్పించడానికి చాలా కష్టపడ్డారు. మరి సతీష్ వర్మవేరు గారికి ఇది 2వ మూవీ, ఊరికి ఉత్తరాన్ని కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. మళ్ళీ ఈ మూవీ కోసం కూడా చాలా కష్టపడిన రేయింబావులు కూడా శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించడానికి ఎన్నో కష్టాలు పడి అంతా కూడా టీం అంతా కూడా, దీనిలో ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు పాత్ర ఉంది. మా పిల్లలు అక్కడ ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్, వారి పాత్ర అయితే చాలా కిలో మస్తాన్ కానీ. సార్ మీరు పైకి రావాలి, మీరు కింద ఉంటే ఎట్లా బాబు, రండి పైకి రారా మీరు. సినిమా కష్టపడ్డళ్ళు పైకి ఉండాలి, కింద కాదు ఉండాల్సింది, రాముద్దా. అదేవిధంగా సాయి ప్రసిద్ధి గారు, పిఆర్ఓ గారు, ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నామండి, మీరు పైకి రావాలి. దీనికి అంతా కూడా కారణం సాయి సతీష్ అని. ఎందుకంటే మేము ఎన్ని ప్రోగ్రాంలు చేసినా, ఈరోజు ఎంత చేసినా కూడా దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళేది ఈరోజు మీడియా. ఆ మీడియాకు పిఆర్ఓగా మా సినిమాకు అన్న చాలా సినిమాలు చేశారు. మరి ప్రతిదీ కూడా మేము పెట్టిన వెంటనే అది ఆడియన్స్కు చేరే విధంగా చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. నిజంగా థ్యాంక్ యూ సతీష్ అన్న, చాలా బాగా వర్క్ చేస్తారు మీరు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన చాలామంది నటినట్లు, అక్కడ రంగయ్య గారు, శోభన్ బాబు గారు, నూకల చంద్రశేఖర్ గారు, మా డిఓపి పరశురామ్ అన్న, రమణారెడ్డి అన్న, అసీం భాయ్, మై బ్రదర్ నీరూసు, వాళ్ళ సపోర్ట్ కూడా మాకు మరవలేనిది ఈ సినిమా మూవీ రిలీజ్ కోసం. అదేవిధంగా గగన్ గారు, గరీమా, ధర్మన్న, మరి మస్తాన్, అదేవిధంగా గౌతమ్, కుమార్, రాము, ఆఫీస్ బాయ్, ఇట్లా మాకు ఈ బాబు చాలా అందరికీ మంచిగా వంట చేసి పెడుతుండే ఆఫీస్లో. రాము థ్యాంక్ యూ రా. అదేవిధంగా మా అన్న పూర్ణాచారి గారు, యాలయాల పాట మీరు చూసింటారు, చాలా అద్భుతంగా రాశాడు. నిజంగా గొప్ప సాంగ్ అన్న. నెక్స్ట్ మూవీలో అన్ని పాటలు కూడా మీతో రాయించడానికి నేను ప్రయత్నం చేస్తా, అంత మంచి సాంగ్ ఇచ్చినావు మాకు. అదేవిధంగా పిలవగానే మా సారు వచ్చారు, సత్యనారాయణ సార్, థ్యాంక్ యూ సార్. మా అరవింద్ భాయ్ అన్న బీహార్లో ఉండి కూడా
సినిమా రిలీజ్ కోసం ఎవ్రీడే ఫోన్ చేస్తూ ఉంటాడు. తొందర మూవీ రిలీజ్ చేద్దాం, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అరవింద్ భాయ్. అదేవిధంగా మా బైరన్న ఈ సినిమా మూవ్ కానికి మా అంతా ఒక బ్యాచ్, బైరు కానీ, నిసార్ భాయ్ కానీ, శ్రీధరు, శ్రీను, తర్వాత నరసింహ కానీ, అదేవిధంగా ఇంకో ముఖ్యమైన వ్యక్తి దేవరాజ్ భాయ్. ముందుకు రావాలి, నువ్వు వెనుక ఉండేట్లండి రా. ఆల్రెడీ మనోడు తురుంకార్ సినిమాలో హీరోగా పనిచేశాడు, మొన్న షరతులు వర్తి స్థాయిలో విలన్గా చేశాడు, చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్ర ఉంది. నెక్స్ట్ కూడా 2 సినిమాలు కూడా హీరో కూడా పరిచయం కాబోతున్నాడు వేరే బ్యానర్ మీద. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరి కష్టంతోనే ఈ సినిమా మంచిగా వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈరోజు ఈ సినిమాను ఆదరించాలని చెప్పి మరొక్కసారి మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 పాటలు కూడా మంచిగా వచ్చింది. చరణార్జున్ గారు మంచి మ్యూజిక్ అందించారు. మళ్ళీ ఫైట్స్ వచ్చేసి డ్రాగన్ ప్రకాష్ కూడా. ఎందుకంటే ఒకవైపు దేవర మూవీ చేస్తూ, ఒకవైపు పుష్ప 2 చేస్తూ కూడా మా సీత కళ్యాణ వైభవాన్ని కూడా ఆయన పనిచేయడం జరిగింది. మళ్ళా కొరియోగ్రాఫర్లు కూడా భాను గారు, తర్వాత విజయ్ పోలకి గారు కూడా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా, మా డిఓపి కూడా చాలా అద్భుతంగా ఈరోజు తీర్చిదిద్దిన సినిమాను చిత్రీకరించిండు. మరి అందరూ ఎవరికి వారు మంచి పని చేశారు. కాబట్టి సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీత కళ్యాణ వైభవం సినిమా చూసి మరొక్కసారి ఒక ఫ్యామిలీ సినిమా తీయడానికి కూడా మాకు ప్రొడ్యూసర్ కానీ టీంకు కానీ ఈరోజు బలాన్ని కూడా చేకూర్చాలికే ఈరోజు మీరు ఆదరించాలి, ప్రోత్సహించాలని చెప్పి ప్రేక్షకులు కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక్కసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. నెక్స్ట్ గగన్ విహారీ గారు, ప్లీజ్ మీరు మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ కమింగ్. సో మేజర్లీ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు సతీష్ పరమవేద గారు నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. సో అంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ మధ్యన జరిగే కథ ఇది. ఏదో వచ్చేసి నార్మల్గా వెళ్ళొచ్చాడు హీరో వచ్చాడు అలా కాకుండా వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్స్తో పాటు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన క్రియేట్ చేసిన స్టోరీ ఇది. సో డెఫినెట్గా మీరు అందరు థియేటర్లో వచ్చి చూస్తే మీరు డెఫినెట్గా ఆ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఓరా ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠ ఉంటుంది. సో నిజంగా మన ఫ్యామిలీలో మన లైఫ్లో ఏం జరుగుతుందో సేమ్ అదే స్క్రీన్ మీద తీసుకురావడానికి సతీష్ గారు చాలా ట్రై చేశారు. అండ్ దానిలో సక్సెస్ అయ్యారు నేను బాగా బిలీవ్ చేస్తున్నాను. చూసిన మా టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ మేమంతా కొత్త బడ్డింగ్ యాక్టర్స్ అయినా సరే యుగంధర్ లాంటి వాళ్ళు వచ్చి సతీష్ గారిని బిలీవ్ చేసి అంటే మా మీద ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక సినిమా తీశారంటే యూ కెన్ అండర్స్టాండ్. సో దానిలో ఆ స్టోరీలో ఎంత అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కానీ మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి, సినిమా చూస్తే మనకు వచ్చే ఫీలింగ్స్ ఏంటి అనేది ఆయన కూడా అంచనా వేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. సో ప్లీజ్ ప్రేక్షకులందరూ కూడా వచ్చి జూన్ 21న సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరందరూ వచ్చి చూడడం వల్ల మేము ఏదో ఎన్ని కోట్లు వచ్చినా వేసుకోవడానికి కాదండి. సో మీరందరూ సినిమా చూసినదే మీతో పాటు మేము చూసినప్పుడు మాకు ఒక మంచి ఆనందం ఉంటుంది. బికాజ్ మేము ఎన్నో రోజులు కష్టపడి ఈ సినిమాని చేశాము. సో ఎన్నో ఫైట్స్ మేజర్గా డ్రాగన్ ప్రకాష్ గారు దీనికి ఫైట్స్ చేశారు. ఈజ్ వెరీ బిజీ ఇన్ పుష్ప అండ్ దేవరా లాంటి సినిమాల్లో. సో మా లాంటి ఒక బడ్డింగ్ యాక్టర్స్కి చాలా సపోర్ట్ ఇస్తుంది ఇండస్ట్రీ. ఇలాంటి సార్ లాంటి ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, డైరెక్టర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఇంకేముంది వచ్చేస్తుంది కదా, ఒక 1 month 2 months అప్పుడు చూద్దామని కొంతమంది బ్యాకప్ అవుతున్నారు. అలా కాకుండా మీరు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయడానికి ఇంకెక్కువ కష్టపడడానికి మాకు చాలా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆడియన్స్ అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా అదర్ టెక్నీషియన్స్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, సార్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు చరణార్జున్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఆల్ ద ఆర్టిస్ట్ చాలామంది చాలా బాగా చేశారు. అండ్ నేను సుమన్ తేజ్ గురించి గరిమ గురించి చెప్పాల్సిన అవసరం స్పెసిఫిక్గా లేదు. బికాజ్ యూ సీయింగ్ ఇన్ ద ట్రైలర్స్ మొన్న టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమన్ తేజ్ ఇస్ వెరీ న్యూ యాక్టర్. డెబ్యూస్ ఫిలింలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. సో ఐఎమ్ సో హ్యాపీ. తనకు ఆపోజిట్గా నేను చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం మనం ఆపోజిట్గా విలన్గా చేస్తాం, కానీ కంప్లీట్ త్రూఅవుట్ మన ఇన్వాల్వ్మెంట్తో అంటే మన ఒక క్యారెక్టర్కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉండి చేసేదానికి వీ ఎంజాయ్ ఇట్ సో మచ్ అండి. సో అలాంటి దానిలో ఆపోజిట్గా సుమన్ లాంటి హీరో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, తనా నేనా అన్న ఇది ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ గరిమా, సో తన కోసం మేము చేసే పోరాటం చాలా బాగా వచ్చింది సీన్. మేము మన సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక మంచి మైలురాయిలాగా నిలిచిపోతుంది నాకు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్లో. స్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య మంచి మంచి వార్తలు వినిపిస్తున్నాయి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గురించి, మంచి పవనాలు రాబోతున్నాయని. థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ. అండ్ నేను ఒక్కటి పవన్ కళ్యాణ్ గారితో నేను లాస్ట్ టైం చేసిన ప్రీవియస్గా అంటే చాలా రోజుల క్రితం చేసినప్పుడు ఒక సినిమాలో నేను మాట్లాడుతున్నాను అనమాట. సార్ నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ మంచి మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు సార్ అనేది చిన్న బాధపడితే ఆయన ఒక్కడే అన్నారు, నువ్వు ఒక్కటే స్ట్రాంగ్గా ఇక్కడ బిలీవ్ చేయి, ఇక్కడ నమ్ము, హార్డ్ వర్క్ చెయ్యి, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి అన్నారు. సో అది నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసి చాలామంది కాల్స్ చేస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే నేను చేసిన విలన్స్కి మరి ఎంత రెస్పాన్స్ నాకైతే తెలియదు, బికాజ్ మేము అంతా నెగిటివ్గానే కనిపిస్తాయి కాబట్టి. బట్ చూసి చాలా మంది కాల్స్ అన్న అద్దరిపోయింది, చాలా బాగుంది, సూపర్ అంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇది స్పెషల్లీ థ్యాంక్ అంటే అందరు డైరెక్టర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ టిల్ నౌ, ఆల్ ద ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ టిల్ నౌ ఇన్ మై కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ ఇంకా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మనం వెళ్తున్నాం. ఇంకా బడ్డింగ్ యాక్టర్స్ చాలామంది రావాలి, అందరికీ సపోర్ట్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీరు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మాలాంటి వాళ్ళందరం ఇంకా బెటర్ చేయగలుగుతాం, ఇంకా మంచి స్టోరీస్తో మీ ముందు రాగలుగుతాం. డెఫినెట్గా సీతా కళ్యాణం వైభోగమే ఇస్ ఎ వెరీ గ్రేట్ ఫిలిం. అందరు తప్పకుండా వచ్చి చూడండి, మా అందరినీ విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. ఎస్, ఒక డైలాగ్ సార్ ప్లీజ్, కమ్ ఆన్. ఒక డైలాగ్ మీరు ఫుల్ ఫామ్ లో చెప్పాలి ప్లీజ్, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. సీతే కాదు, సీతా కళ్యాణ వైభోగం కూడా నాదే, సీతారమణ. All right, let's now hand it over to the diva, none other than the beauty, the queen, Garima Chauhan. A round of applause for her, everybody. అందరికీ నమస్కారం. నేను తెలుగు కొంచెం వస్తుంది, so I'll be talking in English. Please excuse me for that. I'm extremely grateful for this opportunity. I mean, I belong to Jaipur, Rajasthan, and I'm here pursuing my dream, starting my journey from this feature film. I feel really very blessed. Thank you, all of you, because it's because of you all. You all are so much, you know, you give us so much love and you accept us just like you accept and shower love on big stars. So the journey became very easy for all of us, for the new budding actors. I'd like to thank the team. First of all, Yugandhar sir, for giving me this opportunity, along with Satish sir, who directed me so well that acting became very easy for me. And it was, the language is Telugu. So I was very nervous on set, and he is the reason why it became very easy for me to perform. He used to tell me each and everything very clearly and in very depth, and that's why I was able to perform very nicely, and I hope you love my performance. Looking forward to that. And I'd like to thank Parshuram sir. He has shown all of us so beautifully on screen that we fell in love while watching us on screen. Thank you so much, sir. Thank you so much, Charan sir, for giving us such a lovely music. And I would like to thank each and every teammate, team member, because this is my first feature film and I really don't know anything about this industry, and each one of you who helped me, who supported me, who was part of my journey, from the bottom of my heart, I thank everyone. I thank God and my masters,
and my family is here, and I like to thank them also for being so understanding. And I'm a doctor, but they still allowed me to pursue my this dream. So it means a lot coming from an understanding family. Thank you so much. Thank you, all of you. And yeah, there is one team, or I can say a big brand, Neeru's, because of whom we are able to complete this journey. If it was not them, I think we wouldn't be standing here. A special thanks and extreme gratitude from bottom of my heart to Neeru's, Arvind ji, Asim ji, and Avnish ji. Thank you so much. Thanks a lot. Thank you so much, Garima. All the very best. Yes, Gagan Vihari Garu wanted to speak a few words. Yes, please. ఐఎమ్ సారీ సార్, మా టీం మొత్తాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన హర్షిత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దవాళ్ళు అంటే చిన్న చిన్న సినిమాలను ఇలా ప్రోత్సహిస్తే మాకు జరిగే సహాయం చాలా పెద్దది. మీరు తీసిన టైం కొంచెం అయినా సరే మాకు జరిగే సహాయం చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెక్కం వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు మాట్లాడారు నా గురించి. ఐఎమ్ సో హ్యాపీ. ఎనీ టైం నేను నా జర్నీలో చాలాసార్లు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు, మోరల్గా చేశారు, అట్ ది సేమ్ టైం నా సినిమాల పరంగా కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు రావడమే నాకు ఒక మంచి లక్కీ ఛాన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బెక్కం వేణుగోపాల్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మేజర్గా నేను చెప్పడం మర్చిపోయింది శివాజీ రాజా గారి గురించి. శివాజీ రాజు గారు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆయన కొంచెం ఒంట్లో అంత బాగోపోయినా సరే సినిమా అంటే ప్యాషన్ శివాజీ రాజా గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. నా ఫస్ట్ సినిమా రంగాది దొంగలో కూడా ఆయన ఫస్ట్ కలిసి ఫస్ట్ డే. ఓకేనన్నా? ఓకే. కొంచెం జాగ్రత్తగా సార్. ఆయనతో కలిసి చేశాను. అప్పుడు ఆ రోజు నాకు సినిమా పట్ల ఆర్టిస్ట్ చూపించే కమిట్మెంట్ గురించి తెలిసింది. ఎక్స్ట్రాడినరీ కమిటెడ్ పర్సన్, కమిటెడ్ యాక్టర్ ఆయన. ఐఎమ్ సో హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. అండ్ నాగినేడు గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీనిలో. సో ఆయనతో కలిసి చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ప్రభావతి గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో వీళ్ళందరూ అంటే ఈ సినిమాలో ఏదో చిన్న సినిమా అని చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మంచి యాక్టర్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా చేయించారు సతీష్ గారు. అండ్ ఎక్స్ట్రాడినరీగా పే చేశారు మా యుగంధర్ గారు. సో డెఫినెట్లీ యూ కెన్ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ సీతా కళ్యాణ్ వైభోగమే ఒక మంచి వైబ్ తీసుకొస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆన్ స్క్రీన్. సో డెఫినెట్లీ మీ అందరు రావాలి. అట్ ద సేమ్ టైం పరశురామ్ గారు సార్ విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు అండ్ చాలా బాగా చూపించారు అని కూడా. థ్యాంక్ యూ సార్. అండ్ మేమందరం ఇంత స్ట్రాంగ్గా మీ ముందుకు రావడానికి మేజర్ కారణం నీరూస్ అవినీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో మీ నుంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంచి సినిమాలు చేయాలి, మంచి ప్రోడక్ట్ మీ సైడ్ నుంచి తీసుకురావాలి. మీ కాస్ట్యూమ్స్, మీ డ్రెస్సెస్ లాగానే సినిమాలు కూడా అంత అందంగా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రొడక్షన్ నుంచి. అండ్ కంప్లీట్లీ సపోర్టింగ్ ఇస్ ఆసిమ్ జీ అండ్ అరవింద్ జీ. థ్యాంక్స్ ఎ లాట్. సారీ ఆసిఫ్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే లిరిసిస్ట్ పూర్ణచారి గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ చాలా విషయాలు నేను చెప్దాం అనుకుని మాట్లాడేశారు. సో సింపుల్గా క్లోజ్ చేస్తాను. ఇందులో ట్రైలర్లో చూసిన పాట నేను రాసిందండి, యాలా 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 అని. చరణార్జున్ అన్న చాలా అద్భుతమైన బాణీకి నా సాహిత్యం మ్యాచ్ చేసే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను. చాలా మంచిగా వచ్చింది పాట. అంటే అందులో సీతారాముల తత్వం చెప్పే ప్రయత్నం చేశాను యాక్చువల్గా. సో సినిమా కథ నేపథ్యం కూడా అదే కాబట్టి ఆ పాట అంత అద్భుతంగా కుదిరింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, ఈ జర్నీ మీతో ఇలాగే ఎప్పుడు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు ఎదుగుతూ నన్ను కూడా ఎదిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా ప్రొడ్యూసర్ యుగేందర్ గారికి మరొకసారి నా గురించి అంత మంచిగా మాట్లాడి అంత మంచి ఉద్దేశం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డబ్బులు వచ్చి మళ్ళీ మంచి సినిమా చేయాలి. అండ్ కమింగ్ టు ద లీడ్ యాక్టర్స్, సుమన్ గారు అండ్ గరిమా గారు అండ్ గగన్ గారు, ముగ్గురు చాలా టెరిఫిక్గా ఉన్నారు స్క్రీన్ పైన. మీరు చూస్తే ట్రైలర్లో చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో విజువల్స్ పరశురామ్ గారు అద్భుతంగా ఇచ్చారు. కమింగ్ టు చరణార్జున్ అన్న, ఈ మధ్యకాలంలో తన మార్క్
సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా తన మార్క్ క్రియేట్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అలాగే మీ జర్నీ ఎప్పుడు కొనసాగాలన్నా, మీ జర్నీలో నేను ఒక చిన్న భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా టీం అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ అందరికీ నా తరపున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ మంత్ 21న రిలీజ్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. సో ఖచ్చితంగా మీరు గొప్ప విజయాన్ని అందివ్వబోతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చారి గారు ఆల్రెడీ చరణ్ గారి గురించి మాట్లాడారు. సో ప్లీజ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కొన్ని వాక్యాలు మీరు కూడా ప్రస్తుతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. టీ సిరీస్ ద్వారా ఈ మొదటిసారి నా పాటలు రిలీజ్ అయ్యాయి. సో ప్రతి పాట రిలీజ్ అయిన ప్రతి పాట మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మనోడు పూర్ణచారి రాసిన పాట, నేను రాసిన మిగతా పాటల కంటే కూడా తను రాసిన పాటే నాకు ఇష్టం, ఆ లిరిక్సే ఇష్టం. సో అద్భుతంగా నాకు నచ్చింది. పూర్ణతో ఎప్పటి నుంచో పనిచేయాలనుకున్నా. ఈ సినిమాతో సతీష్ గారు స్టార్ట్ చేశారు మా జర్నీ. తప్పకుండా మేము ఒక ముచ్చట చెప్పాలి ప్రొడ్యూసర్ గారు మీకు. ఒక్కొక్క పాట రిలీజ్ అవుతున్నప్పుడల్లా ఆల్మోస్ట్ అన్ని పాటలు రిలీజ్ అయిన తర్వాత ఒక 5-6 డైరెక్టర్లు ఫోన్ చేశారు నాకు మ్యూజిక్ కోసం కాదు, కథ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి నెంబర్ ఇవ్వమని. సో ఆ రేంజ్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే మీకు ఒక వేవ్ వచ్చింది ఇండస్ట్రీలో. తప్పకుండా సతీష్ గారు ఈ సినిమా అద్భుతంగా తీసి జనాలందరూ ఆదరించి, మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళి ఆ 5-6 అందరికీ నేను ఆయన నెంబర్ ఇచ్చి వాళ్ళ కథలు చెప్పి ఆ సినిమాలు పట్టాలు ఎక్కడానికి మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా సీతా కళ్యాణ వైభోగం అనే సినిమా ఎప్పటికీ స్పెషల్ సినిమా, ఎందుకంటే అది నా మిత్రుడు తీసిన సినిమా. ప్రొడ్యూసర్స్ అందరూ ప్రతి ప్రొడ్యూసరు అందరూ మాకు ఒక తండ్రి లాంటి వాళ్ళే, కానీ ఈ ప్రొడ్యూసర్ మాత్రం ఫ్రెండ్ లాంటి వాడు, ఫ్రెండే. సో తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు బాగా డబ్బులు వస్తే అవి నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. అలాగే ఎంతోమంది సినిమాలు, చాలా అద్భుతమైన కథలు, చాలామంది దర్శకులు చాలా కసితో, ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మా సినిమా మారిపోయింది, ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసిన తర్వాత చాలా మంచి కథలు పట్టుకొని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇలా వచ్చే ప్రతి కొత్త ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ అయితే కొత్త సినిమాలు వస్తాయి, కొత్త దర్శకులు వస్తారు. దానికి మా వంతుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా వంతుగా మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి సినిమాని మా వంతుగా మేము కష్టపడుతూనే ఉన్నాం. మిగతాదంతా మీరే ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో నాకు ఇష్టమైన నాయకులు, నేను ఎవరితో ఉంటే ఎవరికి పాటలు చేస్తే వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోయారు అక్కడ ఇక్కడ. సో నాకు ఇష్టమైన యుగేంద్ర అన్న కూడా ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో సత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎస్ సార్, ప్లీజ్ ముందుకు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ముఖ్యంగా పత్రికేయులకి నా నమస్కారం తెలుపుకుంటూ, సీతా కళ్యాణ వైభోగమే ఆ పేరు చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిన నేమ్ అది. సతీష్ పరమవేద గారు ఏ బ్యూటిఫుల్ డైరెక్టర్. కమింగ్ డేస్లో ఆయన పై స్థాయిలో ఉండే డైరెక్టర్. ఆయన మా సినిమా కూడా అతనే చేశారు. దీంట్లో ఏలా ఏలైన సాంగ్ ఎందుకు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటో ఒక సాంగ్ గురించి మీ అందరికీ చెప్దామని వచ్చాను నేను ఇవాళ. ఏలా ఏలైన సాంగు ప్రొడ్యూసర్ గారు ఒక ఇన్నిసార్లు తెలియదు, కానీ నేను ఒక 20-30 సార్లు ఉంటాయి ఇప్పటివరకు. ఆ రేంజ్ సాంగ్ రాసిన పూర్ణచారి గారికి అభినందనలు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారికి నా శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ విషయంలో ఇంకా ముందుకెళ్ళాలి. అందరూ కూడా చాలా కష్టపడి సినిమా తీశారండి. ఇది చాలా కష్టపడ్డారు. నాకు తెలుసు ఆ జర్నీ ఏంటో, 2 సంవత్సరాల జర్నీ బాగా తెలుసు. నేను డే టు డే నేను వాచ్ చేస్తున్న వాళ్ళ ఆ టీం మొత్తాన్ని చాలా కష్టపడి తీశారు. వాళ్ళ పాత్ర ఆల్మోస్ట్ ఇప్పటితో అయిపోయినట్టే. ఇప్పుడు పాత్ర మొత్తం కూడా మీ మీదనే ఉంది. పాత్రికేయుల మిత్రులే ఇంత కష్టపడి సినిమా తీసింది మా ఇక్కడ ఈ యొక్క థియేటర్ వరకు ఆగిపోతుంది. దీన్ని 8 కోట్ల ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, అవకాశం మీ ఒక్కళ్ళకే ఉంది. అది మీరు మాత్రమే చేయగలరు, చెయ్యాలి. చిన్న సినిమాలను ఆదరించండి. మీ ద్వారా అందరికీ తెలియజేసి సినిమాని సక్సెస్ చేసి 21వ తారీఖున డబ్బులు ఒకసారి వస్తుంటే పోతుంటాయి, మంచి పేరు రావాలి. సినిమా చాలా బాగుందని నేమ్ తీసుకురావాలంటే ముందు రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయ్యే అవకాశం మీ దగ్గర ఉంది. కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి. మా యుగంధర్ గారు నెక్స్ట్ ఇంకో సినిమా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసే పరిస్థితి కూడా మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు సుమన్ తేజ్, ఎక్సలెంట్ బ్యూటిఫుల్ యాక్షన్ ఉంటుంది ఆయనది. నేను ఆల్రెడీ ట్రైలర్ చూసాము, నేను సాంగ్స్ అన్ని కూడా చూశాను. చాలా బాగుంటుంది. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఎంత ఫ్యూచర్ ఉంటుందంటే
నిజం చెప్పాలంటే ఏదైనా టైటిల్ పెట్టచ్చు, కానీ ఇది వెరీ ఎర్లీ టు అనౌన్స్ ఎనీథింగ్. అందుకని ప్రస్తుతం అనౌన్స్ చేయట్లేదు నేను మా వాడి గురించి. చాలా బట్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఒకే ఒక విషయం, ఏ స్టేజ్కి వెళ్ళినా బియాండ్ ది గ్రౌండ్, అదొక్కటే నేను మా సుమన్ తేజ్కి చెప్పే వర్డ్. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆ స్థాయిలో వెళ్ళే అవకాశం ఉన్న హీరో, ఆ స్థాయి అవకాశం ఉన్న హీరో, ఎలా వెళ్ళగలిగేంత కెపాసిటీ ఉన్న హీరో మా సుమన్ తేజ్. బట్ ఆల్వేస్ బీ ఆన్ ది గ్రౌండ్, ఇది ఒక్కటే నేను నీకు చెప్పేది. సుమన్ తేజ్ డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తుంది. అండ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. అందరూ థియేటర్స్కి వస్తున్నారు. మొన్న ఐపీఎల్ ఈ సీజన్స్ వల్ల కొంచెం రాలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో మీరు రిలీజ్ చేస్తున్నారు, మంచి సక్సెస్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి. అండ్ పాత్రికేయ మిత్రులు మీరందరూ ఆలోచించి ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసి ఇండస్ట్రీని ఆల్ ద టైం సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చే విధంగా తయారు చేయాలి. మీ ఇండస్ట్రీ మీరు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ రాజాల యుగంధర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా సతీష్ గారు ఫైనల్గా మంచి మంచి డైరెక్షన్ సార్. మీకు టైం స్టార్ట్ అయింది, మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, పట్టుకోలేరు, మేము కూడా పట్టుకోలేము ఫ్యూచర్లో, అది కూడా డౌట్ ఉంది. అండ్ బ్యూటిఫుల్ క్వీన్ గరిమా చౌహాన్ చాలా బాగుంది. కొన్ని విజువల్స్ అయితే చాలా బాగుంది, చాలా 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 టచింగ్గా, హార్ట్ టచింగ్గా ఉన్నాయి. అండ్ గగన్ విహారీ, నేను మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. అప్పటి వరకు కొంచెం లిమిటెడ్ క్యారెక్టర్స్ చేసుకునేవారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే. ఈ సినిమాలో ఇక ఫుల్ ఎత్ క్యారెక్టర్ తోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు గగన్ విహారీ గారు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ముఖ్యంగా మా పిఆర్ఓ సతీష్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మంచిగా ముందు తీసుకెళ్ళి సినిమా సక్సెస్ చేయండి, అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఇప్పుడే రాము గారు వచ్చారు, పైకి రావాలి. అయ్యా రాము రండి. ఓకే, సో ఆర్ స్టూడియోస్ నుంచి అరవింద్ గారు ప్లీజ్ మీరు కొన్ని వాక్యాలు మాట్లాడండి సార్. నమస్కారం హైదరాబాద్.